నమస్తే అన్న, అందరికీ నమస్కారం. భారతీయుడు ఇరాన్ యొక్క దాడిలో చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అతడు కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సర్వీస్ బిల్డింగ్లో అయితే ఉన్నాడనమాట. అలాగే ఇరాన్ మనం చూసుకుంటే కానీ ఈ యొక్క డీశాలినేషన్ సెంటర్ అయితే ఉందో దాన్ని లక్ష్యం చేసుకోవడం జరిగింది. అలాగే ఇక డీశాలినేషన్ సెంటర్ పైన కాకుండా సర్వీస్ బిల్డింగ్ పైన డ్రోన్ దాడి చేయడంతో భారతీయుడు సంతాన సెల్వం కృష్ణన్ మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే నేను కామెంట్లు పెట్టినప్పుడు చాలామంది ఆ యొక్క కుటుంబాన్ని కువైట్ ప్రభుత్వం ఆదుకోవాలి, భారత ప్రభుత్వం ఆదుకోవాలి, లేకపోతే కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో తలా ఇంత విరాళం ఇచ్చి ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే దేశానికి వచ్చి కష్టపడుతూ ఉన్నాడంటే తన యొక్క కుటుంబం కోసం అనమాట. తన యొక్క కుటుంబం ప్రస్తుతం ఒక పెద్ద దిక్కును కోల్పోయింది, బ్రతుకు తెరువును కోల్పోయింది. ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి చాలామంది భారతీయులు సోషల్ మీడియా వేదికగా కోరుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కువైట్ ప్రజలు తమ యొక్క మానవత్వాన్ని అయితే చాటుకుంటూ ఉన్నారనమాట. కువైట్లోని ఒక ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడం జరిగింది. కువైటీ ప్రజలు కూడా విరాళాలు మేము ఇస్తామని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారనమాట. ప్రస్తుతం ఆ యొక్క స్వచ్ఛంద సంస్థ కువైటీ ప్రజల నుంచి విరాళాలు సేకరించి ఆ యొక్క కుటుంబానికి అండగా నిలవాలి, మన దేశానికి బ్రతుకు తెరువు నిమిత్తం వచ్చి ఇరాన్ దురాక్రమణలో అతడు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని చెప్పేసి కువైటీ ప్రజలు కూడా సహాయం చేస్తూ ఉన్నారు. కువైట్లో ఉన్న ప్రజలంతా స్వచ్ఛంద సంస్థకు డొనేషన్ చేస్తారు. ఆ డొనేషన్ పూర్తయిన తర్వాత ఆ యొక్క డబ్బును అలాగే ఇక కుటుంబానికి అందజేస్తామని చెప్పి స్థానిక మీడియాలో ఒక కథనం వచ్చిందనమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మనమేమీ విరాళాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కువైట్ ప్రజలు వాళ్ళ యొక్క మానవత్వాన్ని చాటుకుంటూ ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకుంటూ ఉన్నారు. కువైట్ ప్రజలకు, కువైట్ ప్రభుత్వానికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.